చికెన్ మసాలా వేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. ఒకసారి పొడేసి పెట్టుకుంటే 2, 3 సార్లుకి ఉంటుంది కదా. కొంచెం ఎక్కువైనా చేసి పెట్టుకోవచ్చండి బాగా వేయించుకొని. కొంచెం లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం మిరియాలు, 1 స్పూన్ అన్నీ ఉంటాయండి. దోషం ఉండదండి. చికెన్, మటన్ ఇలాంటి వాటిలో మిరియాలు తగిలితే దోషం ఉండదు. కొంచెం ఇంతవరకు వేయించుకొని పొడి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఈరోజు చికెన్ చేస్తున్నానండి. కారం, ఉప్పు, పసుపు, మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర తీసుకున్నానండి 2 పోగులు, కొంచెం కరివేపాకు. చికెన్ కడుక్కొచ్చుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చెక్క, మొగ్గ, ధనియాలు, కొంచెం మిరియాలు వేసి కొట్టానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. చికెను ఫస్ట్ తాలింపు పెట్టి నూనె పెట్టి అట్లా ఏం చేయక్కర్లేదండి. చికెన్ అయినా, మటన్ అయినా, చేపలైనా మనం ఇప్పుడు కాల్చుకుంటున్నాం కదండి, కాల్చే పద్ధతిలో చికెను అది కూడా బాగుంటుంది కదా. ఆయిల్ కూడా వేస్తున్నానండి దీంట్లోనే. ఇది డైరెక్ట్గా ఇక వండే గిన్నెలో వేసేసి పొయ్యి మీద పెట్టేయడమేనండి. చాలా బాగా వస్తుంది, బాగుంటుంది. నేను దీంట్లో వేసుకుంటున్నానండి. చక్కగా పెట్టుకుంటే, మీడియంలో పెట్టుకుంటే చక్కగా అయిపోద్దండి. అయిందండి కూర. చక్కగా అసలు ఉల్లిపాయ వేయలేదు, చక్కగా ఉంది. అంటే అప్పుడప్పుడు ఇట్లా కూడా చేసుకుంటే బాగుంటుందండి, ఎప్పుడు ఒకే మాదిరి కాకుండా. అంతేనండి. నచ్చితే మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.